నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ కార్యకర్తలకి నేతలకి కూడా మంత్రి బొత్స సత్యనారాయణ సలహాలు సూచనలు ఇస్తున్నారంట. సో ఏంటా సలహాలు సూచనలు? దేనికి ఇస్తారు? గెలుస్తారు అన్నా ఓడిపోతారు అన్నా ఎవరి మీద కాస్తున్నారు బెట్టింగ్స్? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైసీపీ నాయకులకి కార్యకర్తలకి కూడా మంత్రి బొత్స ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇలా చేయండి, ఇలా చేయకండి అది అన్నట్టు. సో దానికి సంబంధించి ట్రోల్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో మరి ఎవరు ఓడిపోతారో అనేది, లేకపోతే ఎవరు గెలుస్తారో అనేది, దేనికి సంబంధించి సూచనలు సలహాలు ఇస్తున్నారు బొత్స? జనరల్గా ఈ టైంలో ఎవరైనా సలహాలు ఇచ్చేది ఏంటంటే, ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. వాస్తవానికి పోలింగ్ అయిపోయినా కూడా కొన్ని జిల్లాల్లో ఇప్పటికి కూడా ఇరు వర్గాల వారు బాహాబాహికి దిగుతున్నారు. చాలా గొడవలు అవుతున్నాయి, తలలు అవుతున్నాయి, పోలీసుల తలలు కూడా పగిలాయి. న్యూస్లో చేస్తాం. జనరల్గా ఆ విషయంలో ఎక్కడైనా బాబు మీరేం కయ్యాన్ని కాలు దోవకండి, వద్దు, ఎందుకులే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఈయన డిఫరెంట్గా బాబు ప్రభుత్వాల మీద గెలుస్తామన్న వాటి మీద బెట్టింగ్లు కట్టకండి బాబు అని చెప్తున్నాడంటే ఆయన సన్నిహితులకి. అంటే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్లు కూడా జోరుగా నడుస్తున్నాయి. అంటే బెట్టింగ్లు చాలా రకాలు ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ది మెజారిటీ, ఇంత మెజారిటీ వస్తుందని బెట్టింగు, తర్వాత ప్రభుత్వం వస్తుందని ఒక బెట్టింగు, ఆ తర్వాత అభ్యర్థి మీద ఒక బెట్టింగు, మొత్తం మీద ఇన్ని సీట్లు వస్తాయని ఒక బెట్టింగు, మంత్రి పదవి వస్తుందని ఒక బెట్టింగు, లేకపోతే రకరకాలుగా మళ్ళీ దాంట్లో బెట్టింగ్లో కూడా వేలు, ఎంత మెజారిటీ వేలుల్లో 60 నుంచి 70 వస్తుందని ఒకడు, 1,00,000 దాటుతుందని ఒకడు, ఇట్లా రకరకాల బెట్టింగ్లు ఉంటాయి. ఇప్పుడు మన ఐపీఎల్ బెట్టింగ్ ఇలాగే. అలాగా ఇక్కడ కూడా చాలా బెట్టింగ్లు నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో. ఎందుకంటే ఎన్నికలకు ఓటు వేయడానికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన మరుక్షణం అందరి నోట ఏంటి పరిస్థితి, ఇక్కడ తెలంగాణలో ఎంటర్ అవ్వగానే అందరూ ఏంటి ఆంధ్ర పరిస్థితి ఏంటి, ఏంటి ఎట్లా, ఏదొస్తుంది ఇలా అనుకుంటున్నారంట కదా, అలా అనుకుంటున్నారంట కదా, ఇదే మాటలు. అంటే ఎంత యాంగ్జైటీగా ఎంతూజియాజంతో ఉన్నారో చుట్టుపక్కల జనాలకు, అంటే చుట్టుపక్కల రాష్ట్రాల వాడు కూడా. సో ఇవన్నీ మరి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆల్రెడీ దట్టు ఆంధ్రాలో ఎస్పెషల్లీ గోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు తీసుకుంటే ఈ కోడి పందాలే బీభత్సంగా ఉంటాయి. పందాలన్నీ ఇంత నథింగ్ బట్ బెట్టింగే. సో అలాంటిది 5 ఏళ్ళకోసారి జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల మీద కూడా బీభత్సంగా నడుస్తాయి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, ఏది వస్తుంది ఏది రాదు అనేది కూడా చాలా వరకు. అంటే ఇప్పుడు అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, సో దాని మీద బెట్టింగ్ కడుతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ కూడా ఎలా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో దాని మీద ఎక్కువ కడతారు. ఎందుకంటే అక్కడ జనరల్గా బెట్టింగ్ ఎలా ఉంటుందంటే రూపాయికి 2 రూపాయలు ఇస్తారు, లేదా రూపాయికి 10 రూపాయలు ఇస్తారు. కానీ ఇప్పుడు అక్కడ బెట్టింగ్లు ఎలా నడుస్తున్నాయంట, రూపాయికి 30 రూపాయలు, రూపాయికి 50 రూపాయలు, అలాగా రేరుగా రూపాయికి 100 రూపాయలు కూడా ఉన్నాయంట. అంటే వాడు ఒక 1,00,000 రూపాయలు బెట్ట కడితే 1 కోటి రూపాయలు ఇచ్చే అంశం 100 రూపాయలు అంటే అంత స్థాయిగా లేదు. మ్యాక్సిమం రూపాయికి 10 రూపాయలు 20 రూపాయలు ఆ స్థాయిలోనే నడుస్తున్నాయి. సో అటువంటి బెట్టింగ్లు కూడా ఇప్పుడు అందరూ ఒకవైపు ఎక్కువగా ఏది ముగ్గు చూపుతారో దానివైపు ఎక్కువగా బెట్టింగ్ ఆడతారు. సో అది ఓకే. ఇంకోటి ఉంటుంది ఆప్షను, అది అందరికీ తెలుసు అవ్వదని, బట్ దాని మీద కూడా ఎక్కడైనా మనం ఊరికే మనం ఓడిపోతాము, మనం ప్రభుత్వం రాదేమో అనే భావనలో ఉన్నప్పుడు అటువైపు ముగ్గు చూపడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు, అటువైపు బెట్టింగ్ కట్టడానికి కూడా కొంచెం సంశయిస్తారు. బట్ కానీ కొంతమంది మేకపోతు గాంభీర్యం అన్నట్టు బయటికి లోపల మేకపోతు ఉంటుంది, బయటికి మాత్రం పులి చర్మం కప్పుకున్నట్టుగా గంభీరంగా ఉన్నట్టుంటారు. సో అటువంటి నేపథ్యంలో ఎవరైతే బెట్టింగ్లకు వెళ్తున్నారో ఆ బెట్టింగ్లు వద్దని ఆయన వారించే ప్రయత్నం చేస్తున్నారంట. ఇంకో మోరోవరు బొత్స గారిది ఏంటంటే ప్రభుత్వం ఏదున్నా, తర్వాత పార్టీ ఏదున్నా ఆయనే నాయకుడు, ఆయనే మంత్రి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రకు సంబంధించి. సో ఇది కూడా చాలా వరకు చాలామంది కొంత విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా అంతకుముందు కాంగ్రెస్లో పీసీసీ చీఫ్గా చేశారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని భారీగా విమర్శించారు. ఇప్పుడు అదే వైసీపీలోకి ఆయన మరలా నాయకుడిగా వెళ్ళడము, మంత్రిగా ఉండడము, ఇంకా మిగతా వాళ్ళందరికీ కొంతమందికి 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి తీసి వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ బొత్స గారు మాత్రం కంటిన్యూస్గా మంత్రి పదవి ఉంచారుగా 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇంకెవరూ లేరా? ఈయనొక్కడిని ఎందుకు ప్రభావితం చేస్తున్నారు, ఈయన కుటుంబ సభ్యుల వరకు ఎందుకు అంత ప్రాధాన్యత అనేది కూడా చాలా వరకు విమర్శలు ఉన్నాయి. సో అటువంటి వ్యక్తి ఆ సామాజిక వర్గానికి దన్నుగా ఉంటాడు అనుకున్న వ్యక్తి కూడా
మీరు బెట్టింగ్లకు పోకండి. ఒకటి చూచాయిగా మంచిగా నిర్దేశించేలాగా చెప్తున్నాడు ఆయన. అంటే ఎందుకు బెట్టింగ్లకు పోయి డబ్బులు నష్టపోగొట్టుకుంటారు, నెక్స్ట్ ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆ చెప్పే అర్థం ఎలా వెళ్తుంది, సంకేతాలు చెడు సంకేతాలుగా వెళ్ళిపోతున్నాయిగా. నెక్స్ట్ మన పరిస్థితి ఉండదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది కదా. సో బయటికి మాత్రం ఆయన చెప్పేది ఎలా చెప్తున్నారు, మీరు బెట్టింగ్లకు పోవద్దు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, ఎందుకు అనవసరంగా బెట్టింగ్ల కోసం అప్పులు పాలైపోతారు అనే విధంగా చెప్తున్నప్పుడు కూడా కింద స్థాయి వాళ్ళకి, ఈ కార్యకర్తల స్థాయికి, గ్రౌండ్ లెవెల్ ఉండే పార్టీ క్యాడర్కి చెడు సంకేతాలు వెళ్తున్నాయి. ఈయన ఎందుకు బెట్టింగ్ కట్టొద్దు అంటున్నాడంటే ఏదో తేడా కొడుతుంది, అది బహుశా ఈయనకి ఆల్రెడీ ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇంకా బాగా తెలిసి ఉంటుంది కాబట్టి బెట్టింగ్ వద్దంటున్నారేమో అనేది ఆయన అలా సజెస్ట్ చేస్తున్నారని అందరూ అక్కడ ప్రాంతవాసులు మాట్లాడుకునే అంశం. ఇప్పుడు అదే మనకి ఇప్పుడు తెర మీదకి వచ్చింది, మీరు క్వశ్చన్ రూపంలో అడుగుతున్నారు. సో అంటే గెలుస్తారా అనే దానికంటే ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఎక్కువ బెట్టింగ్స్ వెళ్తున్నాయి. సోషల్ మీడియానే కాకుండా లోకల్గా అసలు బెట్టింగ్ రాయలు అంతా కూడా ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు పోయింది, ఎంత మెజారిటీ వస్తుంది. సో అందులో ఏ స్థానాలపైన ఎక్కువ బెట్టింగ్లు కట్టేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు? ఎక్కువగా అంటే ఖచ్చితంగా పిఠాపురం ఒకటి బాగా నడుస్తుంది, తర్వాత మంగళగిరి కూడా ఒకటి బాగా నడుస్తుంది, ఆ తర్వాత మన బాలయ్య గారిది హిందూపురం కూడా బాగానే నడుస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురు అసలు మెయిన్ ఫస్ట్ ప్లేసు నాకు తెలిసి పిఠాపురం ఉంది, బాగా బెట్టింగ్ నడుస్తున్న సందర్భం. రెండోది మంగళగిరి ఉంది లోకేష్ గారు. ఎందుకంటే టీడీపీలో వీళ్ళిద్దరిని అలాగే టీడీపీలో లోకేష్ గారిని, అక్కడ జనసేనలో జనసేనాన్నే ఓడించాలని కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం చాలా ఖర్చు పెట్టారు కూడా. బట్ ఆయనే ఖచ్చితంగా గెలుస్తారు, కాకపోతే ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది క్లారిటీ లేదు, కానీ ఆయనే గెలుస్తారు అన్నట్టుగా కూడా బెట్టింగ్లు నడుస్తున్నాయట. సో మీరు అన్నట్టు ఇప్పుడు కూడా కొన్ని స్థానాల్లో ఒక క్లారిటీ వచ్చేసింది, అంటే ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది క్లారిటీ ఉంది. కానీ బట్ ఎక్కడా ఓపెన్ అవ్వకుండా బెట్టింగ్ల రూపంలో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియబరుస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఎక్కడైతే ఏ వ్యక్తి మీద ఎక్కువ బెట్టింగ్లు నడుస్తున్నాయో ఆ వ్యక్తికి ఫేవర్గా ఉన్నట్టే కదా ఆబ్వియస్లీ. కాకపోతే మీరు అన్నట్టు 10,000 మెజార్టీయా, 50,000 మెజార్టీయా, 60,000 మెజార్టీయా, లేదు ₹1,00,000 మెజార్టీయా అన్నట్టు కూడా ఉంటుంది. సో దాని ప్రకారం కూడా కొన్నిసార్లు బెట్టింగ్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. దట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే చూసారు అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు అదే డౌట్, అంటే బెట్టింగ్ వేస్తే నిజంగా వాడు ఇస్తాడే ఎవడని. బట్ అక్కడ వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉంటారంటే నాకు మటర్ చేయడం వచ్చు, మోసం చేయడం రాదు అంటాడు. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే నీ 1,00,000 ఇస్తున్నావయ్యా, నువ్వు తప్పించుకుని వెళ్ళిపోతాయి అని అంటే నాకు మోసం చేయడం తెలియదు, మటర్ చేయడం తెలుసు అంటాడు. అలాగే వీళ్ళకి కూడా ఆ మోసం చేయడం తెలియదు. అవసరమైతే వాడి నుంచి పిండుతారు, అవసరమైతే వీళ్ళు ఇస్తారు కూడా. మరీ ఎక్కువ ఉంటే వీడు కూడా జంప్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే బెట్టింగ్కి ప్రేరేపించి అందరూ ఫోన్లు పెట్టుకొని ల్యాప్టాప్లు పెట్టుకొని నడిపించేవాడు ఉంటాడో వాడు కూడా మ్యాక్సిమం ఉంటాయి. బట్ ఈ కొంతమంది జెన్యున్గా లోకల్గా ఉండేవాడి దగ్గర బెట్టింగ్ కడతారు కాబట్టి వాడు ఆస్తులు అమ్ముకొనైనా ఆ గెలిచేవాడికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, తప్పదు. ఒకటికి ₹2, ₹5 ఇవ్వచ్చు, కానీ ఒకటికి 10, 20 అంటే ఆడి దగ్గర ఎంతమంది కట్టాలి, ఆడికి ఎంతమందికి ఇవ్వాలి. ఒక్కడు గెలుచుకున్నా చాలు కదా. ఒకటికి 1,00,000 కడితే 20 లక్షలు 10 లక్షలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు. అవును. సో అయినా ఏపీ ఎన్నికల ఫలితాల మీద అయితే బెట్టింగ్స్ అవుతూనే ఉన్నాయి, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దానికంటే మెజారిటీ వాటి మీద ఎక్కువ అందరూ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే గెలుపు ఎవరిది అనేది అందరికీ ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి. బట్ ఎన్ని వేల కోట్లు మారతాయనేది చూద్దామండి ఈ బెట్టింగ్స్లో. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.